సమారం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి న్యాయ కోవిదుల యొక్క అభిప్రాయాల్ని విధి అంశాలపై మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అనేకమైన ఒకటి రెండు కాదు ఎన్ని విషయాలు మనం న్యాయపరమైన విషయాలు తెలుసుకుంటున్నాం. డే టు డే లైఫ్లో మనకు అవసరమే. మనం ఇంత మధ్య మహిళలు చట్టాలు అనే విషయం పైన తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ఆ విషయాలకు సంబంధించి మరికొన్ని ముచ్చటించుకుందాం. మహిళల ఆస్తి హక్కులో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది 14(1) సెక్షన్. ఒక విషయం చెప్పుకోవాలంటే హిందూ వారసత్వం చట్టం 1956లో వచ్చిన దాంట్లో సెక్షన్ 14 అనేది మహిళల ఆస్తి వ్యవహారాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. అంతవరకు మహిళలకి ఆస్తి విషయాల్లో అంత హక్కు ఉండేది కాదు. పిల్లలతో సమానంగా భార్యకు కూడా వాటా, అనగానే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా వాటా. 1956లో వచ్చినటువంటి చట్టం సెక్షన్ 14, ఆ 14(1)లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ చట్టం వచ్చే ముందు కానీ తర్వాత కానీ సంపాదించి హిందూ మహిళ స్వాధీనంలో ఉన్న ఆస్తి సంపూర్ణంగా ఆవిరైపోతుంది. ఈ చట్టం రావడానికి ముందు కానీ ఆ తర్వాత కానీ ఆమెచే సంపాదించబడినంతా ఆమెకే చెందుతుంది, అంతకుముందు లేదండి. చట్టం ఎలా చేసినంటే ఈ చట్టం వచ్చిన దగ్గర నుంచి అనకుండా ఇంతవరకు ఆమెకు చెందిన ఆస్తి ఏది ఉన్నప్పుడు కూడా అది, తర్వాత ఈ చట్టం ద్వారా వచ్చిన ఆస్తి అంతా కూడా ఆమెకే అనేది స్పష్టంగా తెచ్చింది. ఈ రంగా దాంట్లో 1956 సెక్షన్ 14లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ రోజున మనం భార్య, కూతురు, కోడలికి వారసత్వ రీత్యా ఎటువంటి ఆస్తి హక్కులు వస్తాయి? ఎవరండి? భార్య, కూతురు, కోడలు. ఇంతవరకు మనం భార్య గురించి కూతురు గురించి చెప్పుకున్నాం. కోడలికి కూడా ఏ రంగ వాటా ఉంటుంది. మగపిల్లలకి ఎలా ఉంటుంది? దాంట్లో కోడలు మొదటి నుంచి తగ్గానే మనకి అన్నీ దొరుకుతాయి. ఈ విషయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక హైందవ పురుషుడు వీలునామా లేకుండా మరణిస్తే అతని ఆస్తికి మొదటి తరగతి వారసుల జాబితాలో తల్లి, భార్య, కూతురు, కొడుకు ఉంటారు. అయితే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఒక పురుషుడు హైందవ మతంలో ఉన్నవాళ్ళు, అది మరి ఎందుకండి హిందువులకు వేరే వాళ్ళకు చట్టం ఉంది, హిందువులకు వేరుగా, అలాగే మహమ్మదీలకు వేరుగా ఉంది, అలాగే క్రిస్టియన్స్ వేరుగా ఉంది. అందువల్ల ఏ మతానికి ఆ మతానికి సంబంధించి సపరేట్గా వాళ్ళకి ఆస్తికి సంబంధించినవి, వారసత్వం సంబంధించినవి తేడా ఉన్నాయి. అంటే హిందూ మతానికి చెందిన వాళ్ళ విషయంలో వాళ్ళ దాంట్లో దానికి సంబంధించిన పెద్ద ఆయన వీలునామా రాయకుండా మాత్రం మరణిస్తే ఆ ఆస్తికి మొదటి తరగతి వారసు ఎవరంటే జాబితాలో తల్లి, భార్య, కూతురు, కొడుకు. అంటే తల్లి అంటే భార్య వస్తుంది, కొడుకు, మరణించిన కొడుకు, ఒకటి తర్వాత మరణించిన భార్య కూడా, అంటే చనిపోయిన భార్య కూడా. ఇక తల్లి కూడా యాడ్ చేశారండి. ఆ చనిపోయిన తల్లికి కూడా దీంట్లో వాటా ఉంది. ఇంతవరకు భార్య, కొడుకు, కూతురు అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎవరు కూడా ఉంది? మరణించిన ఆయన తల్లికి కూడా వాటా ఇచ్చారు. అంటే మహిళా సాధికారత అన్న చోట ఆస్తిలో కూడా మహిళలకి ఒక రకమైన హక్కు కల్పించమైంది. మరణించిన కూతురు, కొడుకు ఉన్నారు. మరణించిన కూతురు, కొడుకు కూడా ఉన్నాడు దీంట్లో. ఒకవేళ కూతురు చనిపోయినట్లయితే ఆ కూతురు, కొడుకు కూడా దీంట్లో వస్తుంది. ఈ రంగా తల్లికి, భార్యకు, కూతురికి, కొడుకుతో సమాన హోదా లభించడం ఈ చట్టం విశేషం. 1956లో వచ్చిన ఈ చట్టంలో ప్రత్యేకత అంటే
చనిపోయిన ఆయన వాళ్ళ తల్లికి కూడా భార్యకి అట్లా వస్తుంది, భార్యకి కూడా చనిపోయిన తల్లికి, భార్యకి, పిల్లలకి అందరూ కూడా సమానమైనది ఉంది. అంతే సమానం లభించడం ఈ చట్టం విశేషం. అంతేకాదు కొడుకు లేకపోతే కోడలికి, కొడుకు చనిపోయాడు అనుకోండి అప్పుడు కోడలికి, ఆ కొడుకు కోడలికి, మళ్ళీ ఒకవేళ ఆ కొడుకు కోడలికి, ఆ కొడుకు మనవరాలికి, కూతురికి కూడా మొదటి తరగతి వారసులో స్థానం లభించింది. చూడండి ఇక్కడ ఎంత వారసత్వంలో మొదటి వారసత్వంలోనే కొడుకు లేకపోతే, కొడుకు చనిపోతే ఆ కోడలికి, ఆ కొడుకు కోడలికి, ఆ కొడుకు మనవరాలికి, కూతురికి కూడా మొదటి తరగతి వారసుల్లో స్థానం లభించింది. కొడుకులు, కూతుళ్ళు, భార్య సమానమైన వాటా పొందగలిగిన మొదటి తరగతి వారసులు. 2 కొడుకులు, 2 కూతుళ్ళు, భార్య కలిగిన ఒక పురుషుడు మరణిస్తే అతని ఆస్తిని 5 వంతులు చేసి ఆ 5గురు సమానంగా స్వీకరించాల్సి ఉంటుంది. కొడుకులు, 2 కొడుకులు, 2 కూతురు, కూతురు 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలకి భార్యకి సమానంగా వస్తుంది. వివాహ సమయంలో కూతురికి ఘనమైన కట్నం ఇస్తారు. మామూలుగా కొందరు కట్నం ఇస్తారు, లేదా గొప్పగా పెళ్లి చేస్తారు. అయినప్పటికీ చాలామంది చేస్తారంటే పెళ్ళి ఘనంగా చేశారుగా ఇంకా ఆమెకే వద్దు అని అంటారు కొడుకులు కొంతమంది స్వార్థంతో. కానీ వివాహ సమయంలో కూతురి ఘనమైన కట్నం ఇస్తారు కనుక ఆమెకు ఆస్తిలో వాటా కోరే హక్కు లేదనడానికి వీలు లేదు అని మీనాక్షమ్మ వర్సెస్ ఎంసి నంజుడప్ప ఏఆర్ 1993 కర్ణాటక 12వ కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన అది అదండి కదా, అది ఇచ్చింది. ఒక పురుషుడికి 2 భార్యలు ఉంటే, సపోజ్ మొదటి భార్య కాకుండా ఇంకో భార్య కూడా ఆయన కీప్ చేస్తుండొచ్చు. 2 భార్యలు ఉంటే ఆ ఇరువురు కలిసి ఒక్క వాటావే, ఇద్దరు కలిసి ఉంటారు. మొదటి భార్య కలిసి ఉంటారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ 2 కలిపి మాత్రం ఒకటే వాటా. 2 ఉన్నారు, భార్యలు ఉన్నారు కదా అని 2 భార్యలకి చెరొక వాటా ఇవ్వడం ఉండదు. ఎందుకు ఉండదండి? మరి 2 భార్యలు కదా, మరి ఆమె కూడా సమాన వాటా ఇవ్వాలి కదా. దానికి లీగల్గా ఎలా ఉందో చెప్తాం. అక్కడ భార్యకు కేటాయించిన వాటా ఉన్న భార్యలందరికీ సమానంగా లభిస్తుంది. భార్య ఒక్కటే లీగల్గా పెళ్లి చేసుకున్న భార్య ఒక్కరితో ఉంది కదా, ఆ ఒక్క భార్యకి వాటా వస్తుంది. కావాలంటే ఆమెది తక్కిన భార్యలు పంచుకోవచ్చు. దేని మంది కూడా పిల్లల వాటాలోంచి కాదు, ఈ భార్య దాంట్లోంచి పంచుకోవాలి. హిందూ వివాహ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక భార్య కన్నా ఎక్కువగా ఉండటానికి వీలు లేదు. హిందూ మ్యారేజ్ ప్రకారంగా ఒక భార్య జీవించుంటే ఆ ఒక్క భార్య ఇంకో భార్య ఉండడానికి వీలు. నాకు 2 భార్యలు అంటే కుదరదు, ఒకే ఒక భార్య. ఆమె జీవించుంటే మాత్రం, డైవర్స్ కాకపోతే మాత్రం ఇంకోళ్ళు ఉంచుకోవడం వీలు. ఆమె సర్వస్వం, ఆమె అతని జీవిత భాగస్వామి, పక్కన వాళ్ళు కాదు. ఎందుకని 2వ పెళ్లి చేసుకుంటే ఒక భార్య పెళ్లి చేసుకుంటే అది నేరం కూడా. అందుకని 2వ భార్యకి దాంట్లో లేదు, 2వ చెల్లదు. కనుక 2వ భార్య ఉన్నవాడికి చట్టబద్ధమైన భార్య ఆమె కాదు. 2వ భార్య ఆమె చట్టబద్ధమైన భార్య కాదు. లోకానుగత తెలియచ్చు, 2 భార్యలను లోకానుగత తెలియచ్చు, కానీ చట్టబద్ధమైన భార్య మాత్రం కాదు. కనుక ఆమెకు వాటా లభించదు. మరణించిన కొడుకు వాటాను అతని భార్య, కొడుకులు, కోడలు, అతని కూతురు తీసుకుంటారు. ఒక కొడుకు 4 పిల్లలు ఉన్నారనుకున్నా కదా, ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు ఒక సమాన వాట వస్తుంది కదా. ఆ వాట ఎవరు తీసుకుంటారు? ఆ మరణించిన కొడుకు భార్య, ఆ పిల్లలు, వాళ్ళకున్న పెళ్ళిళ్ళు అయితే కోడలు వాళ్ళు తీసుకుంటారు. మరణించిన కూతురు వాట వారి సంతకు తెలిపి, అలాగే కూతురు భర్త చనిపోయాడు అనుకోండి, ఆ కూతురు వాట పిల్లలకి సంక్రమిస్తుంది. అంతేగాని వేరే ఈయన సమానంగా పంచిపెట్టడం అంటూ ఉండదు.
ఎవరికి చనిపోయిన దాంట్లో ఇకంత 4 పిల్లలు ఉంటే ఆ కేవలం పిల్లలు భార్యకే సమాన వాటా ఉంటుంది. కానీ మొదటి తరగతి వారసుల్లో వీళ్ళెవరూ లేకపోతే ఆ వాటా ఎవరికి చెందుతుంది అంటే తల్లికి చెందుతుంది, ఆ చనిపోయిన తల్లికి చెందుతుంది. అంటే స్త్రీ పక్షపాతమైనటువంటి చట్టం చేయబడింది. స్త్రీ పక్షపాతం చట్టం. ఇక్కడ కూడా రెండో భార్య ఉంటే ఆ మొదటి భార్య ఇవ్వచ్చు కనికరించి, మా ఆయన పాపం మనసుపడి ఉంచుకున్నాడు ఆమెను కూడా అని ఇవ్వవచ్చు. కానీ ఇవ్వాలని లేదు, ఆమె తన నుంచి వాటా అనుకోవచ్చు అంతే, కనికరించి ఇవ్వాలి అంతేగాని లీగల్గా మాత్రం లేదు. భర్త ఆస్తికి వారసుల జాబితాలో భార్యకు స్థానం లేదని, భర్త ఆస్తికి వారసుల జాబితాలో భార్యకు స్థానం లేదని పురాతన హిందూ నియమాలు చెప్పాయి. ఈ 1956 చట్టం రాకముందు మనం తక్కిన మన ధర్మగ్రంథాలు ఏం చెప్పాను చూస్తే అక్కడ భార్యకి వాటాలు లేదు. బౌద్ధాయన విధానం ప్రకారం స్త్రీలు వారసత్వానికి అనర్హులు. బౌద్ధాయన విధానం కూడా ఉంది, దాంట్లో స్త్రీలు వారసత్వానికి అనర్హులు. మను కూడా కూతుర్ని మాత్రమే వారసురాలుగా గుర్తించాడు. మను ధర్మశాస్త్రం అన్నా కూడా అక్కడ కూతుర్ని వారసుగా దించాడు కానీ భార్యని కాదు. చాలా కాలం వరకు భార్యకు వారసత్వం లభించలేదు. విచిత్రం చూడండి. అర్ధాంగి మాత్రం ఏ రకం కూడా ఆమెకు ఆధారం లేవడం జరిగిపోయింది. పిల్లలకు వచ్చింది, చివరికి మనుస్మృతి ప్రకారం కూడా బాలికకు వచ్చింది పాట, కానీ భార్యకి మాత్రం 0 గుండు 0. మళ్ళీ అర్ధాంగి అవకాశం పేరు మన సనాతన ధర్మం ప్రకారంగా. సనాతన మరి భార్య చాలా ఉన్నతమైన స్థానం. ఆ ఉన్నత స్థానం కూడా భర్త చనిపోతే భార్యకి 0. ఎవరికి వచ్చిన ఆస్తి వారసత్వం ఎవరికి వచ్చింది? కూతురికి వచ్చింది, కొడుకు వచ్చింది. ఆ అన్యాయాన్ని సరిచేసింది హిందూ వారసత్వ చట్టం. 1956లో వచ్చిన హిందూ వారసత్వ చట్టం అన్యాయం. వారి పరిమిత ఆస్తులపైన సంపూర్ణ అధికారం ఇవ్వడే కాక భర్త నుంచి వారసత్వం పొందే అధికారం తొలి వారసుల జాబితాలో కల్పించడం 1956 చట్టం ఇచ్చిన విశేషమైన మార్పు. భార్యకి 1956లో చేసిన చట్టం ప్రకారంగా, కొత్త చట్టం ప్రకారంగా పిల్లలతో సమానంగా వాటా ఇవ్వడం జరిగింది. సమానంగా. అంతకుముందు లేదు. 1956 ముందు వరకు భార్యకు కేవలం భర్త దయాదాక్షిణ, భర్త పోతే ఈమె కూడా పోయినట్లే. కానీ 1956 చట్టం నుంచి భర్త ఆస్తిలో భార్యకు కొడుకుతో సమాన వారసత్వం లభించింది. పరిమితమైన ఆస్తుల నియమాలు పోవడే కాక భర్త ఆస్తిని వారసురాలుగా చట్ట ప్రకారం పొందడానికి అర్హత లభించింది. కొడుకులు, కూతుళ్ళు తదితరులపై ఆధారపడకుండా నేరుగా ఒక వాటా ఆమెకు ఇవ్వాలని హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 10 రూల్ నెంబర్ 1 క్లాస్ నెంబర్ 1 స్పష్టంగా తెలియజేస్తున్నది. అంచేత మహిళలారా తెలుసుకోండి. ఒకవేళ అనుకోకుండా ఏదో కారణాలు భర్త మరణిస్తే మీరు అనాథులైపోయిన అనుకోవద్దు. పిల్లల దయాదర్శనం బతకవసరం లేదు. ఆయనకి వారసులుగా పిల్లలు, మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు అలాగే ఉంటారు. సమానమైన వాటా రావాలి. అలాగే భార్యగా మీకు కూడా సమాన వాటా రావాలి. 5 వాటాలు ఇస్తే భార్యకు కూడా సమాన వాటా రావాలి. ఎవరి దయాదక్షిణాలతో సంబంధం లేదు. పిల్లలు చూడాలి, పిల్లలు పెట్టాలి అని అనుకోవద్దు. మీరు ఆయన వారసులు కూడా మీకు కూడా సమానమైన అధికారం ఉంది. అది గుర్తించండి. భార్యగా, కూతురిగా, కోడలుగా స్త్రీకి సముచితమైన ఆస్తి వాటా లభించేలా ఏర్పాట్లు ఈ చట్టంలో చేశారు. 1950 చట్టంలో చేశారు. మరి వాళ్ళతో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ చట్టాలు ఎలా మహిళల విషయంలో అనేది. అంచేత స్పష్టంగా హిందూ వివాహ చట్టం వచ్చిన తర్వాత, దాంట్లో వారసత్వ చట్టం ఇబ్బంది వచ్చిన తర్వాత దాంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంతకుముందు అంబిగ్విటీ లేకుండా ఏదో వస్తుందా రాదా అనేది ఏమీ లేకుండా చక్కగా అవకాశం వచ్చింది. మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతకు సెలవు. మరి నమస్కారం. ఈ
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.